భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మృతి పట్ల వారి సంతాప కార్యక్రమం ఈరోజు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాదవ్ ఆధ్వర్యంలో గట్కేసర్ పట్టణ అధ్యక్షులు కోడల వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లి పావని జంగ యాదవ్ హాజరై స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ముల్లి పావయ్య జంగయ్య మాధవ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్గా, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి దేశంలోని అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని, మరియు దేశ ప్రధాని మంత్రిగా దశాబ్ద కాలం దేశాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసిన ఘనత మన్మోహన్ సింగ్ వారికి దక్కిందని, మృతి యావత్ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తీరని లోటు అని, అలాంటి మహనీయుడు మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కె రవి, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మేడబోయిన వెంకటేష్, ముదిరాజ్, మాజీ ఎంపీటీసీలు కందుల కుమార్, సగ్గు అనిత, డీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం ఆంజనేయులు, పంతులు, మున్సిపల్ సీనియర్ నాయకులు కవాడి యాదవ్ రెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బొర్ల రాధాకృష్ణ, ముదిరాజ్, మున్సిపల్ ఉపాధ్యక్షులు నాగరాజు ముదిరాజ్, గుజ్జు కుంట నరసింహ, బొక్క ప్రభాకర్ రెడ్డి, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మెరుగు నరేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు నానావత్ సురేష్ నాయక్, మాజీ వార్డు సభ్యులు కొత్తగొండ వెంకటేష్, వేముల శంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి గారు అలాంటి మహనీయుడు మనకి అలాంటి మహనీయుడు మన ఆర్థిక సంక్షోభంలో ఉన్న భారతదేశంలో పోయి ఆర్థికంగా ఎంతో ముందు తెచ్చిన మహనీయుడు. అలాంటి మహనీయుడు మళ్ళీ మన దేశానికి ఎంతో సేవలు అందించినారు. అలాంటి మహనీయుడిని మనం ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీలో స్మరించుకుంటున్నాం. తన చనిపోయినందుకు అందరం మౌనం పాటించి మన పార్టీ అధ్యక్షులు సమక్షంలో అందరం కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, అలాగే బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ అన్న గారు, ప్రతి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చి ఇక్కడ మన కాంగ్రెస్ నాయకులందరూ, సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ ఆయనను స్మరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అలాంటి మహనీయుడిని మనం మౌనం పాటించడమే కాదు, ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలి. తను 2004 నుంచి 14 వరకు చేసిన అన్ని చట్టాలని ముందుకు తీసుకొచ్చి ఉల్లంఘించిన చట్టం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు పరమపదించినటువంటి రోజు కాబట్టి చాలా బాధాకరం. కాబట్టి మంచి ఆర్థిక శాస్త్రవేత్త కూడా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు క్యాబినెట్లో ఆర్థిక శాఖ తీసుకొని ఎంతో ఉత్తమంగా నడిపించి మన యొక్క భారతదేశాన్ని మన యొక్క ఆర్థిక నుంచి ఎంతో బయటపడించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన యొక్క గుణగణాలు, ఆయన వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఎంతో బడుగు బలహీన వర్గాలకు కూడా చాలా న్యాయం చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అతను మత్తలేని నాయకుడు కాబట్టి ఆయన అందరూ కూడా ఈరోజు మౌనం పాటించాలనేటువంటి కోరిక నాకు ఉంది. కాబట్టి అందరూ కూడా మౌనం పాటించాలి. ఆయన యొక్క వ్యక్తి మహాశక్తిశాలి, వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఇందిరాగాంధీ హయాంలో కానీ, నరసింహ గారి హయాంలో కానీ చాలా కష్టపడి సంస్కరణ వ్యక్తి. అతను ఆత్మ శాంతి చేకూర్చాలని ఈరోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణం ఎంతో చింతించదగిన విషయం. అతని మరణం కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు, భారతదేశానికి అన్ని వర్గాలకు ఈరోజు ఎంతో బాధాకరం. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్లనే ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అప్పులో ఉన్న భారతదేశాన్ని ఒక ధనిక దేశంగా ఎన్నికలు తీసుకొచ్చి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆనాడు సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికాన్ని
మంచి మార్గంలో తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు ఎవరికి కూడా ఆయన దుష్మన్ కాకుండా అందరినీ కలుపుకొని ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ఫస్ట్, యూపీఏ సెకండ్ ఆమె చెప్పిన విధంగా, ఆయన చెప్పిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పాలించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈనాడు అతను లేని లోటు ఎవరు తీర్చలేని, అతను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసి ఈనాడు భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సాధించుకున్న వ్యక్తి. అట్టడుగు వర్గాల కుటుంబంలో పుట్టి కూడా ఈనాడు భారత ప్రధానమంత్రిగా ఎదిగిందంటే అతని చదువే అతనికి ఆయుధం. చదువుకున్న వాళ్ళకు ఎప్పటికైనా ఒక మార్గం ఉంటుందనే నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అతని మరణం 7 రోజులు సంతాప దినాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మనం కూడా 7 రోజులు సంతాప దినాలు పాటిస్తామని మా నాయకుల దగ్గర తెలియజేస్తున్నాం.